నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రధానంగా కేశినేని నాని తెలుగుదేశం పార్టీకి ఎంత విధేయత కలిగి ఉండేవారో మనకు తెలుసు. అటువంటి వ్యక్తి పార్టీకి రాజీనామా చేశారు. పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఒక ప్రకటన చేశారు. ఇంతలో వైసీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి చెక్ పెడుతూ నిజంగా ప్రచారం కాదు వాస్తవం అని ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, దాదాపు పార్టీలో చేరిక అనేది కన్ఫర్మ్ అయింది. దానికి సంబంధించి కొన్ని డిమాండ్స్ జగన్మోహన్ రెడ్డి గారి ముందు పెట్టినట్లు, ఆయన వర్గానికి సంబంధించి కొన్ని టికెట్స్ కేటాయించాలని రకమైనటువంటి చర్చ జరిగింది. అది అయిపోయిన తర్వాత ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడని, అలాగే లోకేష్పై కూడా ఆయనకు ఎలాంటి అర్హత ఉంది, ఎందుకు ఈ యువగలం పాదయాత్రలు, ఒక ఎమ్మెల్యేగా గెలిచాడా, ఎంపీగా గెలిచాడా అని చెప్పి చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే పార్టీని నా భుజాలపై పెట్టుకొని నేను మోసాను, ఈ రోజున కృష్ణా జిల్లా ఎన్టీఆర్ ఉమ్మడి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి ఇంత మంచి పేరు వచ్చిందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం నేనే. అటువంటి వ్యక్తిని ప్రోటోకాల్ విషయంలో ఎక్కడా కూడా గౌరవించలేదు, అవమానకరంగానే చూశారు. కాబట్టి ఈ రోజున నేను పార్టీలోంచి బయటికి రావాల్సి వచ్చింది అని చెప్పి రెండు కుటుంబంలోనే ఒక చీలిక తీసుకొచ్చారు అని కూడా కామెంట్ చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, పథకాలు బాగున్నాయి కాబట్టి పేదలకు ఆయనతో కలిసి సేవ చేయటానికి వచ్చాను అని కేశినేని ట్రావెల్స్, కేశినేని నాని ఒక వ్యాఖ్య చేయటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారింది. దీనిపై ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు స్పందిస్తున్నారు. గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని కేశినేని నాని ఏ విధంగా మాట్లాడారు, ఒక హిట్లర్తో పోల్చి సద్దాం హుస్సేన్తో పోల్చారు. ఈ రోజున అటువంటి వ్యక్తి వద్దకు వెళ్ళావు నువ్వు, పార్టీ నీకు ఎంత సముచిత స్థానం కల్పించింది, కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయావు. పార్టీలోనే వర్గ విభేదాలు క్రియేట్ చేయటానికి నాంది పలికావు నువ్వు అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలకమైనటువంటి నేతలు ఆయనకు కౌంటర్ ఇస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు దీక్ష సమయంలో 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి పరిణామం, ఆయన చాలా అగ్రెసివ్గా మాట్లాడారు కేశినేని నాని వైఎస్ఆర్సీపీ మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద. మాకు టైం వస్తుంది, తగిన బుద్ధి చెబుతాం, ఇలా కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో చాలా రెండు పార్టీల మధ్య వార్ నడిచింది. ఇట్లాంటి క్రమంలో అంటే పార్టీలోంచి బయటకు వస్తే ఆయనపై ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయాలా? పార్టీ ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోకుండా వర్గ విభేదాలు క్రియేట్ చేయటంలో కానీ, లేదా ఒక ఒంటరి అంటే ఒక నియంతలా దూసుకు వెళ్ళటం, నిర్ణయాలు తీసుకోవటం, పార్టీ చెప్పింది పాటించకపోవటం, ఈ రకమైనటువంటి చేసావు కాబట్టే నిన్ను పార్టీ పక్కన పెట్టింది అని కౌంటర్ ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. మొత్తానికి చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారింది. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ క్షణాన్న ఏ రకంగా మారుతాయి, ఎలాంటి సమీకరణాలు చోటు చేసుకుంటాయో తెలియని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్లో కేశినేని నాని అసలు ఎవరు ఊహించలా వైఎస్ఆర్సీపీలో చేరతారు, జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ అవుతారు అని. ఆయన్ను జగన్ గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, ఇంకా కొంతమంది వ్యక్తులు కీలకంగా పనిచేశారు. ఇట్లాంటి సందర్భంలో ఆయన డిమాండ్స్ 6-7 ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటు, అలాగే పార్టీలో సముచిత స్థానం కల్పించాలి అనే డిమాండ్స్ పెట్టారు. ఇంకా ఒప్పుకోకపోయినప్పటికీ మొత్తానికైతే నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ అయిన తర్వాత నేను పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీలోనే ఉంటాను, అధినేత అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తా. ఒకప్పుడు తీవ్రమైనటువంటి స్థాయిలో మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీద ప్రేమ అభిమానం చూపించడంపై సర్వత్రా విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఆయనకు కౌంటర్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారు.